నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గ్యాస్ బాధలకు సరికొత్త చికిత్సలు. రాత్రిపూట అతిగా ఫోన్ చూస్తున్నారా? నడుస్తుంటే పిక్కలు పట్టేస్తున్నాయా? యోగాతో సైనస్ బాధలు మాయం. ఇంకా హెల్త్ టిప్. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గార్డెక్స్, బ్రేవరీ క్యాప్సూల్స్ వంటి చికిత్సల సాయంతో గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి పొందవచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. గ్యాస్ బాధలను తగ్గించే సరికొత్త చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమలబడి ఆ తర్వాత గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్తో పాటు పెప్సిన్ వంటి ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. కొంతమందిలో ఆ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేనప్పుడు మరింతగా యాసిడ్ ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ యాసిడ్కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కొద్దీ మన పొట్టలో మంటగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్లుగా మారుతుంది. గ్యాస్ పైకి ఎగదండుకొని వస్తూ పొట్టలు, ఛాతీలు, గొంతులు అంతా మంటగా అనిపిస్తూ ఉంటుంది. పులితేన్పులు, ఆపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్, ఈ గ్యాస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏంటి ప్రాబ్లమో, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎందుకు వస్తుంది, దీనికి నివారణ ఏమైనా ఉందా చూసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా వస్తాయి. కొంతమందికి తీసుకున్న ఆహారం కొద్దిగా తీసుకోగానే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొంతమందికి తీసుకున్న ఆహారం పై గొంతులోకి వస్తూ ఉంటుంది. దాన్ని గర్డ్ అంటారు, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. కొంతమందికి ఏమవుతుందంటే తిన్న తర్వాత నొప్పి వస్తుంది. ఇది గాల్ బ్లాడర్ పెయిన్ కూడా రావచ్చు, ప్యాంక్రియాటిక్ పెయిన్ కూడా రావచ్చు. కొంతమందికి తీసుకున్న ఆహారం పొట్టంతా ఉబ్బరంగా అనిపించి సీబోండా, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. కొంతమందికి మోషన్ తక్కువగా అవడం, కొంతమంది మోషన్ ఎక్కువ అవడం. ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేకంగా ఉంటాయి. టైంకి తినకపోవడము, స్ట్రెస్ ఎక్కువ అవటము, లేకపోతే కొన్నిసార్లు తలనొప్పిగా ఉండో ఏదో ఉండి ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల అధికంగా గ్యాస్ ఏర్పడుతూ ఉంటుంది. సరే, దీనికి తోడు మనం తీసుకున్న ఫుడ్, మసాలా ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, లేకపోతే మనం తీసుకున్న ఫుడ్లోనే అడాల్టరేషన్. చాలా మటుకి మనం కారం అనుకుంటాం ఎర్రగా ఉంటాయి, దాంట్లో ఎన్నో రకాల కల్తీ ఉంటుంది. ఇవి కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకప్పుడు చిన్నప్పుడు పొద్దున్నే లేచి ఇడ్లీ తినాలంటే మనకి టైం లేకపోతే ఎప్పుడో ఊరగాయ పచ్చడి ఉంటాయి, దాంట్లో కొద్దిగా పెరుగు ఇలా కలిపేసి మనం తినేసేవాళ్ళం. అప్పుడు గ్యాస్ లేని ప్రాబ్లము. వాళ్ళు కొత్తగా అదే ఉట్టి ఊరగాయ పచ్చడి మనం అన్నంలో కలుపు తింటుంటే అధికంగా గ్యాస్ వచ్చేస్తుంది. ఎందువల్ల వస్తుంది అంటే దాంట్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్, దానివల్ల అధికంగా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇదొకటే కాకుండా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, ఈ రకంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా పొట్ట పగిలేలా తినటం, తిన్న వెంటనే పడుకోవటం, కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోవటం, ఉప్పు, కారం, మసాలా పదార్థాలని అతిగా తీసుకోవటం, అతిగా ఆందోళన పడటం, ఒత్తిడికి గురవటం, ఇవన్నీ పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయి. ఆహార నాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్య పరిభాషలో జీఈ జంక్షన్ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా జీఈ జంక్షన్ మూత అడ్డుగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావటం, దాంతోపాటు యాసిడ్ ఎగదన్నుకు రావటంతో గ్యాస్ బాధలు, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం నిత్యం మింగే మందుల మూలంగా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్కు కారణాలను పసిగట్టేందుకు, యాసిడ్ లెవెల్స్ని తెలుసుకునేందుకు ఇవాళ పీహెచ్ మానోమెట్రీ, బ్రేవో క్యాప్సూల్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కొంతమందికి షుగర్ అధికంగా ఉండటం వల్ల HbA1c చాలా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడా, ఈసోఫేజియల్ క్యాండిడా ఉంటాయి. అవి కూడా మంటలాగా వస్తూ ఉంటుంది. ఒక పేషెంట్ 32 years, ఆమె ఏంటి, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు.
ఆవిడకేంటి తింటంటే ఇక్కడ పట్టేసినట్టుగా అనిపించింది. 32 ఏళ్లకి ఫుడ్ అక్కడ ఆగిపోతుంది అని చెప్పినప్పుడు ఎండోస్కోపీ చేస్తే స్టేజ్ 3 క్యాన్సర్. 32 ఇయర్స్కే మామూలుగా ఇంటికి వెళ్ళి పనిచేసుకున్న పేషెంట్కి ఎందుకు స్టేజ్ 3 క్యాన్సర్ ఫుడ్ పైప్లో వచ్చింది? సో ఈ వీళ్ళలో ఏంటి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్, క్రానిక్ యాసిడ్ ఎక్స్పోజర్. సో దీని గురించి విదేశాల్లో ఏం చేస్తామనంటే స్క్రీనింగ్ అని చెప్పి ఎండోస్కోపీ చేసి దాంట్లో ఒకసారి కనుక మనకు ఎక్కువ హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ లేదనో లేకపోతే యాసిడ్ ఎక్స్పోజర్ తక్కువ ఉందనో బ్యారెట్స్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోగలిగితే ఈ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలం. గ్యాస్ ట్రబుల్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ ట్రబుల్కు అప్పుడే తయారు చేసిన మజ్జిగని తీసుకోవటం ఒక మంచి పరిష్కారం. మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఇందుకు పులిసిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడు తయారు చేసిన మజ్జిగను తీసుకోవాలి. పులిసిన మజ్జిగకు క్షారగుణం కన్నా ఆమ్ల గుణం పెరుగుతుంది. దీంతో గ్యాస్ బాధలు తగ్గకపోగా మరింతగా తీవ్రం కావచ్చు. తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్ బాధలను తగ్గిస్తాయి. గ్యాస్ ట్రబుల్కు మనలో చాలామంది రజోడి, జెంటాక్ వంటి మాత్రల్ని వాడుతూ ఉంటారు. వీటి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మేలు. ఇక జీఈ జంక్షన్ను తిరిగి బిగుతుగా మార్చడానికి, క్లిప్ వేయటానికి గర్డెక్స్ ప్రొసీజర్ అనేది బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. కడుపు ఉబ్బరం, గ్యాస్ ఎక్కువ వస్తుంది, ఏం తిన్నా గ్యాస్ వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం ఒంటికి పట్టకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ కానీ లేకపోతే బాదం పప్పులు కానీ ఇలాంటివి కొంతమంది పడవు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కడుపు బాగా ఉబ్బరం వచ్చి గ్యాస్ పైనుంచి కింద నుంచి వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న పేగులో బ్యాక్టీరియా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఇది ఎలా తెలుసుకోవచ్చు, ఏం చేయాలి? దీని గురించి చెప్పాలి అని అంటే హైడ్రోజన్ డెత్ టెస్ట్ ఉంటుంది. ఏం లేదు, కొంత లిక్విడ్ లాంటిది ఇచ్చి వాళ్ళకు ఒక ట్యూబ్లోంచి ఊదమని చెప్తూ ఉంటాం. ఊదినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ బాడీకి అంటకుండా బ్యాక్టీరియా లోపల తీసుకుంటే ఒక రకమైన గ్యాస్ వదులుతుంది. అది మనం గాలి ఊదేటప్పుడు హైడ్రోజన్ డెత్ టెస్ట్లో ఆర్ మీథేన్ డెత్ టెస్ట్లో అది తెలుస్తుంది అన్నమాట. దీన్ని సీబు అంటారు అన్నమాట, స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఈ పర్టికులర్ పేషెంట్స్కి కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తే వాళ్ళకి బెటర్ క్యూర్ ఉంటుంది. ఇది ఎలా తెలుసుకుంటానంటే పేషెంట్స్, మీరు ఏదైనా యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు ఈ కడుపు ఉబ్బరం తగ్గుతుందా అంటే అవును సార్ అంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి పర్టికులర్ టెస్ట్. లేకపోతే కొంతమందిలో వీట్ పడకపోవడము, లేకపోతే మిల్క్ పడకపోవడము, లాక్టోజ్ ఇంటాలరెన్స్, ఇవన్నీ కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు తినాలి. చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినటాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు. రాత్రి భోజనాన్ని పెందరాళ్లే ముగించాలి. రాత్రిపూట చిరుతిండ్లకు దూరంగా ఉండటం మేలు. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలి. పక్క మీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహార నాళం స్పింక్టర్ తెరుచుకుని ఆహార పదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల కింద కాస్త ఎత్తుగా ఉండేలా దిండును అమర్చుకోవటం మేలు చేస్తుంది. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి. రాత్రిపూట పడుకునే ముందు ఫోన్లో రీల్స్ చూడడం లేదంటే కామెడీ షోలు చూసాకే నిద్రపోవడం మనలో చాలా మందికి అలవాటు. కొందరికైతే ఒక సినిమా చూడందే నిద్ర పట్టదు. ఇలా నిద్రపోయే సమయాన్ని తగ్గించి స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడిపే వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాత్రిపూట స్క్రీన్ టైం పెంచుతున్నామంటే సరదాల కోసం నిద్రను అమ్ముతున్నట్లేనని, దీనివల్ల కలిగే నష్టం మనం పొందిన ఆనందం కంటే చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రాత్రిపూట అతిగా మొబైల్ చూడడం వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ అనేది ఇవాళ మనకు నిత్యావసరంగా మారిపోయింది. మనలో చాలా మంది ఇవాళ గంటల తరబడి మొబైల్ తెరలకు కళ్ళప్పగించేస్తున్నారు. ఇక రాత్రిపూట మొబైల్లో రీల్స్, షార్ట్స్, కామెడీ షోలు, సినిమాల వంటివి పొద్దుపోయేదాకా చూస్తున్నారు. ఇలా స్క్రీన్ టైంని పెంచుకోవటం వల్ల మన శరీరానికి చాలినంత నిద్ర లభించదు. నిజానికి మన శరీరం రీఛార్జ్ అవ్వాలంటే నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా మన మెదడు శుభ్రం అవ్వాలంటే చాలినంత నిద్రపోవాలి.
మానవ మెదడు సహజంగా రోజుకు 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తుంది. ఒకరోజు పూర్తయ్యేసరికి ఇలాంటి ఆలోచనలతో మెదడు పూర్తిగా నిండిపోతుంది. మళ్ళీ అది శుభ్రమవ్వాలంటే ఖచ్చితంగా నిద్ర అవసరం. ఆ సమయంలో మెదడుకు రక్త ప్రసారం బాగా జరిగి శక్తి కూడగట్టుకుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మెదడుతో పాటు అన్ని అవయవాలపైన పడుతుంది. ఉదయాన లేచిన దగ్గర నుంచి మత్తుగా అనిపిస్తుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోలేం. ముందు రోజు సరిగ్గా నిద్రపట్టకపోతే రేపటి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలను ఇవాళ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరగంట అధికంగా ఫోన్ చూడటం వల్ల ఇలా ఎంతో విలువైన నిర్ణయాలను పక్కన పెట్టాల్సి రావచ్చు. రాత్రిపూట ఫోన్ చూస్తూ మొబైల్ తెరకు కళ్లప్పగించడం వల్ల మొబైల్ నుంచి వెలువడే నీలి కాంతి కిరణాలు మన శరీరానికి విశ్రాంతి సమయం అని సూచించే మెలటోనిన్ అనే హార్మోన్ను అణిచివేస్తాయి. దీంతో విశ్రాంతి తీసుకోవాల్సిన మెదడు చురుకైపోతుంది. ఆ తర్వాత పడుకున్నా సరిగా నిద్రపట్టదు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది, క్రమంగా అనారోగ్యానికి కారణమవుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో స్క్రీన్ చూడాల్సి వస్తే డివైస్లో బ్లూ లైట్ బ్లాకింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం. ఇక రోజులో పనిచేయడం ఎంత ముఖ్యమో పడుకోవడం కూడా అంతే ముఖ్యం అని మనందరం గుర్తుంచుకోవాలి. జ్ఞాపక శక్తి కావాలి, కళ్ల సమస్యలు రావద్దు, ఎలాంటి అడ్డంకులు లేకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. మెదడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగకూడదు అని బలంగా కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా నిద్రను ప్రేమించాల్సిందే అంటారు నిపుణులు. ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలిపిక్కలు పట్టేయడం, నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైబడుతోందని, మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పులు వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్గా పిలిచే ఈ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళకి చేతులకి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని పెరిఫెరల్ వెజల్స్ అంటాం. ఈ పెరిఫెరల్ వెజల్స్లో వచ్చే డిసీజ్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. చాలా ఫస్ట్ మనం చూసే సిమ్టమ్ ఏంటంటే నడిచే డిస్టెన్స్ తగ్గిపోతుంది. అది ఫస్ట్ సిమ్టమ్ అవుతుంది. అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ఉన్నా కూడా ఇది ఏదో ఏజ్ వల్ల వచ్చిందనో లేకపోతే కండరాలు పట్టేస్తున్నాయని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే ఒకరోజు రెస్ట్ పెయిన్గా అది కనుక ఆ క్లాట్ రప్చర్ అయ్యి ప్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ అయితే సడన్గా కాళ్ళకి రక్త ప్రసరణ ఆగిపోయి అక్కడ పెయిన్ రావడం, లేదంటే పుండు డెవలప్ అయ్యి దాన్ని మానకపోవడం, గ్యాంగ్రీన్ డెవలప్ అయ్యి పూర్తిగా పాదమే తొలగించాల్సిన అవసరం రావచ్చు. మన సిమ్టమ్స్ని బట్టి కేవలం క్లాడికేషన్ అంటే నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయటమే కనుక ప్రాబ్లం అయితే దానికి ఎటువంటి శస్త్రచికిత్స కానీ యాంజియోలు కానీ స్టెంట్లు కానీ అవసరం లేదు. ముందు చేయాల్సిన పని వ్యాయామం. అంటే రోజుకి 30 నిమిషాలు చొప్పున వారంలో 5 సార్లు కనుక నడవగలిగితే స్టెంట్ యాంజియోగ్రామ్స్ కంటే కూడా అది చాలా ఎఫెక్టివ్ అని ఎన్నో స్టడీస్లో నిర్ధారించబడింది. ఇంకొకటి వాటర్ తీసుకోవటం, హైడ్రేషన్ తగిన మోతాదులో కనీసం 2 లీటర్ల నీళ్లు ఏ సాధారణ పరిస్థితుల్లో అయినా సరే టెంపరేచర్స్ ఎలా ఉన్నా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఇంటేక్, శాకాహారులు అయినా సరే మాంసాహారులు అయినా సరే మన ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎంత ఉందో చూసుకొని కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే బ్లడ్లో విస్కాసిటీ మెయింటైన్ అయ్యి దాని ద్వారా సర్క్యులేషన్ చాలా వరకు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనకి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వచ్చి మీకు క్లాడికేషన్ అని నిర్ధారించిన తర్వాత చిన్న మందులు ఉంటాయి, బ్లడ్ వెజల్స్ని మనం డైలేట్ చేసేవి, వాటి ద్వారా కూడా చికిత్స అందించవచ్చు. లేదు దీని ద్వారా ఇది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి మనకి పుండు పడుతుంది, లేదంటే నేను డైలీ రొటీన్లో యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ పెయిన్ ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మొదటిగా యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజెస్ ఎక్కడున్నాయో నిర్ధారించుకొని బెలూన్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, లేదంటే స్టెంట్ పెట్టచ్చు. ఈ రెండు కుదరినప్పుడు పుండ్లు పడినప్పుడు బైపాస్ ఆపరేషన్ ద్వారా లెగ్స్లో కూడా వాటిని ట్రీట్ చేయొచ్చు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాల్లో బిరడా పెట్టినట్లుగా ఉంటుంది. ముక్కు భాగం అంతా నొప్పిగా ఉంటుంది. తల కిందకు దించినప్పుడల్లా తలనొప్పితో పాటు కనుబొమ్మలు 2 జివ్వుమని లాగేస్తూ ఉంటాయి. గొంతులోకి కఫం అంతా జారుతున్నట్లుగా ఉంటుంది. అయితే వేధించే ఇలాంటి సైనస్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి యోగాసనాల్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సైనసైటిస్
సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ముక్కు పట్టేయడం, తలనొప్పిగా ఉండడం, శరీరం అంతా డల్లగా ఉండడం, అనీజీగా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఫేవరిష్గా ఉండడం, సివియర్ హెడేక్గా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఈ రకమైనటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు కనుక చేసినట్లయితే ఆ సైనస్లో పేరుకుపోయినటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి తొందరగా మనం రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైనసైటిస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు పాదహస్తాసనం, సేతుబంధాసనం మరియు నాడీ శోధన ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కోసం ఇప్పుడు మనం చేయబోతున్నాం పాదహస్తాసనం, సేతుబంధాసనం, నాడీ శోధన ప్రాణాయామం. ముందుగా పాదహస్తాసనం. ఈ పాదహస్తాసనం స్టాండింగ్ పోస్చర్లో మనం చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు అరచేతులు శరీర పక్కభాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా దండాసన స్థితిలో ఉండాలి. ఆసనం వేయడానికి ముందుగా పాదాలు రెండింటిని ఒక 3 to 4 feet పక్కకు జరుపుకొని ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి రేట్ చేస్తూ ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. రెండు చేతులతో హస్తాలతో పాదాలను తాకించి చేసేది కనుక పాదహస్తాసనం. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా హస్తాలని పైకి తీసుకొని యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను పూర్తిగా తీసుకొని శ్వాసను విడిచిపెడుతూ హస్తాన్ని కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి చేస్తాం. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హస్తాలను రేట్ చేయాలి. హస్తాలు పూర్తిగా పైకి వచ్చిన తర్వాత శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా పాదాల నుంచి హస్తాలను వేరు చేసి నిదానంగా పైకి రావాలి. హస్తాలని క్రిందకి దించాలి. ఇప్పుడు సేతుబంధాసనం శవాసన భంగిమలో రావాలి. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయాలి. రెండు పాదాలని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి రైట్ చేయాలి. ఇప్పుడు యథాస్థానానికి కిందకి తీసుకొని రావాలి. మరొక్కసారి సేతుబంధాసనం స్పైన్ పైకి రేట్ చేయాలి. ఇప్పుడు భాగాన్ని ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని శవాసన భంగిమలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగిమ నుంచి బయటికి రావాలి సుఖాసనానికి. నాడీ శోధన ఇది సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఎడమ చేతిని ఈ విధంగా ధ్యాన ముద్రలో ఉంచుకోవాలి. కుడి చేతిని విష్ణు ముద్రకు తీసుకొని రావాలి. చూపుడు వేలు మధ్య వేలును ఫోల్డ్ చేసి ముందుగా కుడి చేయి బొట్టన వేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస ఏమనుంటే విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసివేసి ఆ శ్వాసను కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి.
మరలా కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కుడి చేతిని రిలీజ్ చేసి ఆఫ్ చేయాలి. చూసారు కదండి, ఈ పాదహస్తాసనం చేయడం ద్వారా మరి ఆ ఫేస్లో ఆ సైనస్ భాగాల్లో పేరుకుపోయినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేయడం కోసం, ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి తొందరగా బయటికి రావడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే నిల్చొని ముందుకు వంగి చేసేటటువంటి ఈ పాదహస్తాసనంలో మరి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్లో కరెక్ట్గా జరిగి ఆ సైనస్లు ప్యూరిఫై అవడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా సేతుబంధాసనం, ఈ సేతుబంధాసనంలోని కూడా మరి మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ కానీ తొలగించుకోవడానికి, మరి ఈ సైనస్ నుంచి తొందరగా బయటపడడానికి మరి ఈ యొక్క సేతుబంధాసనం కూడా ఎంతగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాసెస్ అనేటటువంటిది ఈ యొక్క ఫేస్లో మరి సైనస్ సమస్యల నుంచి ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడానికి, నాడీ వ్యవస్థ శక్తివంతంగా తయారవడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నాడీ శోధన. కాబట్టి ఈ పాదహస్తాసనాన్ని, సేతుబంధాసనాన్ని 5 లేక 6 సార్లు చక్కగా సాధన చేస్తూ ఈ నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని కూడా చక్కగా 5 నుంచి 10 నిమిషాలు దీన్ని సాధన చేసినట్లయితే వాళ్ళు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తలలో పేను కొరుకుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం, వెల్లుల్లి రసాల్ని సమభాగాలుగా తీసుకుని తలపై పెచ్చులుగా జుట్టు రాలిన చోట నిత్యం లేపనంగా పూస్తూ ఉండండి. పేను కొరుకుడు సమస్య క్రమంగా తగ్గిపోతుంది.